హాయ్! ఈ వీడియోలో నేను మీకు హెల్తీ రెసిపీస్, బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ అనేది షేర్ చేస్తున్నాను. అండ్ డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి, వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళకి రైస్ అనేది తీసుకోరు కదండీ! దాన్ని బేస్ చేసుకొని ఇట్లా తెల్ల జొన్నలతోటి, రాగి పిండి అండ్ దెన్ పచ్చి జొన్న పిండితోటి రెసిపీస్ ట్రై చేశాను. అవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం జొన్న దోస పిండి చేసాం కదా, అదే నెక్స్ట్ డేకి ఇలా గుంట పొంగడాలు పోసుకోవచ్చు. అంటే డైలీ ఒక వెరైటీ తిన్న ఫీల్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. ఈ రాగి ఇడ్లీలో మనం రాగి పిండి అనేది యూస్ చేస్తున్నాం. నార్మల్గా అందరూ రాగులు యూస్ చేస్తారు, కానీ నేను ఇన్స్టాంట్గా అంటే ఎక్కువ పని లేకుండా తొందర అయిపోవడానికి పిండి యూస్ చేస్తున్నాను. ఇది ఇన్స్టాంట్ దోస రెసిపీ. ఇది పచ్చజొన్న పిండితో చేశాను. పచ్చజొన్న పిండి కొంచెం తెల్లజొన్న కంటే ఒగరుగా ఉంటుంది. సో దానికి టొమాటో చట్నీ ఇలా స్పైసీగా చేసుకుంటే డెడ్లీ కాంబినేషన్ ఉంటుంది. చాలా ఇష్టంగా తింటారు. జొన్న అన్న ఫీలే ఉండదు. ఇలా ఈ 4 టైప్స్ ఆఫ్ రెసిపీస్ ట్రై చేయండి. వీక్లీ 4 డేస్లో ఇట్లా యూజ్ చేస్తే ఈ రెసిపీస్ అన్నీ టిఫిన్స్ ఇలా ప్రిపేర్ చేసుకుంటే అందరూ మంచిగా హెల్తీగా ఉంటారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది హెల్తీ రెసిపీస్ కదా, అందరికి మంచిగా షేర్ చేయండి. అందరు మంచిగా ఆరోగ్యంగా ఉంటారు.